ఇసుక విధానం గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ గత నెల రోజులుగా ఏ విధంగా పంపిణీ జరుగుతోంది అనే దాని మీద ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల మీద అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కొత్త ఇసుక విధానం సెప్టెంబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఇప్పుడుండే విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకొంచెం సులభతరం చేయడానికి కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే నేను చీఫ్ సెక్రటరీ గారు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇంతకుముందు విధానానికి అంటే మనం జూలై నుంచి పాటిస్తున్న విధానానికి ఇప్పుడు ఉండేదానికి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి మనము బుకింగ్ అనేది స్టాక్ పాయింట్ల వద్ద ఇక నుంచి తీసుకోము. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లోనే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు ముందు వస్తే వాళ్ళకి అక్కడ కౌంటర్ పెట్టి బుకింగ్ తీసుకుని పేమెంట్ తీసుకుని లైన్లో ఉండే విధానం ఉండేది. కానీ చాలా కాలంగా చూస్తున్న పరిస్థితి మీరు స్పెసిఫిక్లీ కీసర లాంటి దగ్గర మన జిల్లాలో చూస్తే ముందే వెహికల్ తీసుకుని వచ్చి అక్కడ లైన్లో పెట్టేయటము, మేము చాలా కాలంగా ఉన్నామని ప్రెషర్ తీసుకురావటము, లేదా లోకల్ వాళ్ళు లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకొకరిని మధ్యలో తీసుకొని వచ్చి లైన్లో పెట్టి ముందు వచ్చిన వాళ్ళకి న్యాయం జరగకుండా తర్వాత వచ్చిన వాళ్ళు మధ్యలో దూరుతున్నారు. ఇలాంటి చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముందు మనము అక్కడ ఇన్ ద స్టాక్ పాయింట్ బుకింగ్ అనేది రేపటి నుంచి ఉండదండి. సో బుకింగ్ కోసము ఒక స్టాక్ పాయింట్కి ఒక బుకింగ్ పాయింట్ అనేది నిర్దేశించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ వివరాలు కూడా తెలియజేస్తాము. సో ఆ స్టాక్ పాయింట్కి నిర్దేశించిన బుకింగ్ పాయింట్ దగ్గరకే వెళ్ళి అక్కడ వారికి కావాల్సిన బుకింగ్ పేమెంట్ కూడా అక్కడే జరుగుతుంది. సో అది ఫస్ట్ డిఫరెన్స్ అండి. సో మనకి వెన్ వీ స్టార్టెడ్ ఇన్ జూలై we started with 8 stock points with 5,54,000 metric tons ఇసుకతో. ఇప్పుడు ఈ రోజు వరకు అంటే 7 జూలై నుంచి 20వ తేదీ ఆగస్ట్ 20వ తేదీ వరకు సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్స్ డిస్ట్రిబ్యూట్ చేయగా we still have about 3,30,000 మెట్రిక్ టన్స్ ఇంకా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. కానీ అది 8 కాకుండా ఇప్పుడు 4 స్టాక్ పాయింట్స్కే పరిమితం అవుతుంది. చిన్న స్టాక్ ఎగ్జాస్ట్ అయిపోగా ఈ 1.5 మంత్లో 4 స్టాక్ పాయింట్స్ మనం ఆపరేట్ చేస్తామండి. ఆ 4 స్టాక్ పాయింట్స్ కూడా మీకు తెలియజేస్తాను. మొదటిది అన్నిటికంటే ఎక్కువ అన్ని స్టాక్ పాయింట్స్ కంటే ఎక్కువ క్వాంటిటీ ఉండేది కీసరలో అండి, కంచికచర్ల మండలం. అక్కడ ఈ రోజు నాటికి 1,58,700 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ ఉన్నది. సో కీసర స్టాక్ పాయింట్, కంచికచర్లలోనే మొగులూరు స్టాక్ పాయింట్, అక్కడ ఇంకొక 82,000 మెట్రిక్ టన్ స్టాక్ ఉంది. జగ్గేపేటలో అనుమంచిపల్లి, అక్కడ ఇంకో 62,000 స్టాక్ ఉన్నది. వత్సవాయిలో పోలంపల్లి, అక్కడ 2,200 మెట్రిక్ టన్ స్టాక్ ఉన్నది. సో ఈ 4 పాయింట్స్ కూడా రేపటి నుంచి బుకింగ్ తీసుకోవటం జరుగుతుంది. ఎక్కడ తీసుకుంటామంటే కీసరకి సంబంధించి కంచికచర్ల 3వ సచివాలయం గ్రామ సచివాలయంలో బుకింగ్ పాయింట్ ఉంటుంది. మొగులూరుకి సంబంధించి చెవిటికల్లు విలేజ్ సెక్రటేరియట్ ఉంటుంది. అనుమంచిపల్లికి సంబంధించి షేర్ మొహమ్మద్పేట పంచాయత్ ఆఫీస్ ఉంటుంది. పోలంపల్లికి సంబంధించి పోలంపల్లి గ్రామ సచివాలయం ఉంటుంది. ఈ 4 ప్రదేశాలు కూడా రెవెన్యూ వారు, పోలీస్ వారు, మైన్స్ వారు కూడా కలిసి తీసుకున్న నిర్ణయం. ఏదైతే కొంచెం ప్రజలకి అందుబాటులోనూ మరీ స్టాక్ పాయింట్కి దగ్గరగా ఉండి క్రౌడింగ్ అవ్వకుండా, అలా అని మరీ దూరంగా కూడా లేకుండా స్ట్రాటజికలీ అనుకూలమైన ప్రదేశంగా నిర్ణయం చేయటం జరిగింది. సో ఈ 4 ప్రదేశాలు మరి ఒకసారి చెప్తానండి. కీసరకు సంబంధించి కంచికచర్ల 3వ సచివాలయం, మొగులూరుకి సంబంధించి చెవిటికల్లు గ్రామ సచివాలయం, అనుమంచిపల్లికి షేర్ మొహమ్మద్పేట పంచాయత్ ఆఫీసు, పోలంపల్లికి సంబంధించి పోలంపల్లి విలేజ్ సచివాలయం. ఇక్కడ రేపు ఉదయం 6 గంటల నుంచి బుకింగ్ తీసుకోవడం జరుగుతుందండి. నేను ఇందాక చెప్పినట్టు మొదటి ప్రాథమికమైన వ్యత్యాసం ఇంతకుముందు పాలసీకి ఇప్పటికీ బుకింగ్ పాయింట్లు స్టాక్ పాయింట్ నుంచి బయట ఆఫీసులకి రావడం. రెండవది
మనము బుకింగ్ చేసుకున్నప్పుడు రేపటి నుంచి స్లాట్స్ ఇస్తామండి, ఏ టైంకి మీరు అక్కడ స్టాక్ పాయింట్కి వెళ్ళాలి అని. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లోనే టైం రాసి పెడతాం. ప్రతి 2 గంటలకి ఒక స్లాట్. అంటే ఉదాహరణకి రేపు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 6 to 8 ఒక స్లాట్, 8 to 10 ఒక స్లాట్, 10 to 12, 12 to 2, 2 to 4, 6 నుంచి 4 వరకు మేము బుకింగ్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 6 తర్వాత ఇంకా స్టాక్ లిఫ్టింగ్ ఉండకూడదు కాబట్టి 4 గంటలకే మనము ఇచ్చే దాంట్లోనే 6 వరకు చేయటానికి ఎన్ని వెహికల్స్కి అనుమతి ఇవ్వచ్చో నిర్ణయం చేసుకొని 6 వరకు అయ్యేటట్టు 4 o'clockకి బుకింగ్ క్లోజ్ చేస్తాం. సో స్లాటింగ్ పద్ధతి అనేది రెండవ ప్రధానమైన చేంజ్ అండి. బుకింగ్ దగ్గరకు వచ్చినప్పుడే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో మనం స్లాట్ తీసుకుంటాము. టైము అలొకేట్ చేసి ఆ టైంకి ఆ ఇన్వాయిస్ మీద ఆ టైం రాసి ఈ స్లాట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి స్టాక్ తీసుకోవచ్చు అని రాసి అక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో 6 to 4 మేము బుకింగ్ తీసుకుంటాం ఇన్ దీస్ బుకింగ్ పాయింట్స్. తర్వాత మూడవ పాయింట్ ఏమిటంటే ఇన్వాయిస్ లేని వాళ్ళు అక్కడ ఊరికే వచ్చి లైన్లో నించున్నా కానీ మేము బయటకు పంపించేయాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి గొడవ చేసి ఉపయోగం లేదండి. కేవలం బుకింగ్స్ పాయింట్లో బుక్ చేసుకొని టైం స్లాట్ ఇన్వాయిస్ మీద వచ్చిన ఇన్వాయిస్లు మాత్రమే అక్కడ స్టాక్ పాయింట్ దగ్గరికి అలౌ చేయబడతాయి. సో లేని వాళ్ళు డైరెక్ట్లీ స్టాక్ పాయింట్కి వచ్చి కూడా ఉపయోగం లేదు, రాకూడదు అనేది నా అడ్వైజ్ అండి. వచ్చినా కానీ వెనక్కి పంపబడతాయి. తర్వాత అక్కడ హ్యాండ్లింగ్ టైము సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ కీసరలో మేము 5 మెషిన్స్ ఆపరేట్ చేస్తున్నామండి. ఒక 15 minutes టైం స్లాట్లో 4 వెహికల్స్ని లోడ్ చేసేంత కెపాసిటీ ఉండే మెషిన్స్. అంటే 15 minutesకి 4 vehicles, 1 hourకి సుమారుగా 15-16 వెహికల్స్ వెళ్ళగలుగుతాయి. సో 30 or 25 డిపెండింగ్ ఆన్ ద టైం. టర్న్ అరౌండ్ టైం కూడా 1-2 రోజులు మేము అంచనా వేసుకుని మెషిన్స్తోనే లోడింగ్ కాబట్టి రోజుకి అరౌండ్ 100 to 120 వెహికల్స్కి కేటర్ చేయగలుగుతామని ఈరోజు అనుకుంటున్నాము. దీన్ని ఇంకొక 2-3 రోజులు అసెస్ చేసి కరెక్ట్ స్లాటింగ్ కూడా మా చేతిలోనే బుకింగ్ టైంలో ఉండే పని కాబట్టి ఎన్ని వెహికల్స్ని మేము అక్కడ హ్యాండిల్ చేయగలుగుతామో అన్ని వెహికల్స్కి మాత్రమే ఇచ్చి అనవసరమైన క్యూ చేయకుండా, దాంతోపాటు మేము కూడా టర్న్ అరౌండ్ టైం కానీ ఇంప్రూవ్ చేయగలిగితే అది కూడా మేము we will examine, we'll make an assessment, self assessment 2 రోజుల్లో. అండ్ as on today we are thinking 15 minutesలో 3 to 4 vehicles with 5 machines we should be able to dispose బయటకు పంపించడానికి. సో దీనికి టైం అలాకేషన్ చేయటంతో పాటు వెహికల్స్ అన్నీ కూడా ap.mines.gov.in అంటే మైన్స్ డైరెక్టర్ మైన్స్ గారి వెబ్సైట్లో రిజిస్టర్ చేయబడిన వెహికల్స్కి మాత్రమే బుకింగ్ టైంలో అలౌ చేయబడతాయండి. సో ఆ రిజిస్టర్డ్ వెహికల్స్ లిస్ట్ అన్నీ కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది. ఇది రిజిస్టర్ అయిన వెహికలా కాదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వాయిస్ అనేది రేజ్ చేయబడుతుందండి. బికాజ్ ఇప్పుడు కూడా స్టాక్ పాయింట్స్ దగ్గర లైన్లో నించున్న చాలా వెహికల్స్కి రిజిస్ట్రేషన్ లేదు. సో దానివల్ల కూడా అక్కడ కంజెషన్కి కారణం అవుతుంది, దానివల్ల కూడా అక్కడ కన్ఫ్యూజన్కి కారణం అవుతుంది. సో రిజిస్టర్డ్ వెహికల్ లిస్ట్ మాకు షేర్ చేయబడింది. సో ఆ రిజిస్టర్డ్ వెహికల్ని చూసే బుకింగ్ మేము ఇన్వాయిస్ ఇచ్చే టైంలో చూసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా ఒక కన్జ్యూమర్ పేరు మీద 20 metric tons కంటే ఎక్కువ ఇవ్వబడదు. అది దట్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్ అండి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కూడా మేము డిఎల్ఎస్సి పెట్టి డిటీసీ గారితో మాట్లాడి అన్ని అసోసియేషన్స్తో మాట్లాడి కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఫిక్స్ చేయటం జరిగింది. ట్రాక్టర్ అయితే ఎంత, 6 టైర్లు ఉండే లారీ అయితే ఎంత, 10 టైర్లు ఉండే లారీ అయితే ఎంత, 12 టైర్లు ఉండే లారీ అయితే ఎంత అనేది వెహికల్ కెపాసిటీతో పాటు డిస్టెన్స్ని కూడా 0 to 10 kilometers అయితే ఎంత, 11 to 20 అయితే ఎంత, 21 to 30 అయితే ఎంత, ఇవన్నీ కూడా సిస్టమ్ క్యాలిక్యులేటెడ్ ప్రైజెస్ వస్తాయి. ఇవన్నిటినీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కూడా ఈ బుకింగ్ పాయింట్ బయట డిస్ప్లే చేయబడుతుందండి. దీంతోపాటు ఈ డేటాని మేము మా వెబ్సైట్లో కూడా, జిల్లా వెబ్సైట్లో కూడా ఈరోజు సాయంత్రమే పోస్ట్ చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అనే దాని మీద, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది బుకింగ్ పాయింట్ దగ్గరతో పాటు వెబ్సైట్లో కూడా డెసిషన్ను అందరి పబ్లిక్ డిస్ప్లే కోసం పెట్టడం జరుగుతుంది.
సో ఇప్పటి వరకు ట్రాన్స్పోర్టర్స్ హోర్డింగ్ చేస్తున్నారని కావచ్చు, అన్రిజిస్టర్డ్ వెహికల్స్ వస్తున్నాయని కావచ్చు, వచ్చిన కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయడం కోసం దిస్ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ లిస్ట్ కూడా తీసుకోవటం జరిగిందండి. ఈ వెహికల్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా మేము రెగ్యులేట్ చేయడానికి టార్పాలిన్ షీట్స్, స్పిలేజ్ అవన్నీ ఉండకుండా ఉండడానికి చేయవలసిన చర్యలు కూడా మేము వెహికల్స్ వాళ్ళని ఇన్సిస్ట్ చేయటం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ని, ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ని డెసిగ్నేటెడ్ స్పెషల్ ఆఫీసర్గా ఈ శాండ్ మానిటరింగ్ కోసం అపాయింట్ చేయబడ్డారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పద్ధతి ఎలా పనిచేస్తోంది, ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి అనే మానిటరింగ్ జాయింట్ కలెక్టర్ని నోడల్ ఆఫీసర్గా చేయడం జరుగుతుంది. ఏమన్నా కంప్లైంట్లు వస్తే పబ్లిక్ ఎప్పుడైనా ఇన్కన్వీనియన్స్ కలిగితే 2 టోల్ ఫ్రీ నంబర్స్ ఇస్తున్నామండి. ఒకటి స్టేట్ది, ఒకటి జిల్లాది. స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4599, అది స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ అండి. జిల్లా టోల్ ఫ్రీ నంబర్ ఏమో 1800-425-6029. సో దీన్ని మానిటర్ చేయడానికి, ఈ నంబర్స్లో వచ్చే కంప్లైంట్స్ని మానిటర్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కూడా పిఎంయూ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. వచ్చిన కంప్లైంట్స్ అన్నిటి మీద యాక్షన్ పోలీస్ వారి హెల్ప్తో వెరిఫై చేసుకుని యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. మెయిల్ కూడా పంపించచ్చండి, dmgONTR-sand-complaints@yahoo.com అని. సో వాటికి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మా దగ్గర ఉండే 4 స్టాక్ పాయింట్స్లో ఎంత క్వాంటిటీ అవైలబుల్గా ఉన్నది, ఏ రేట్లో మేము ఇస్తాము, ఏ సెంటర్స్లో బుకింగ్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అనేది వెబ్సైట్లో పెట్టడంతో పాటు ప్రతి స్టాక్ పాయింట్ దగ్గర, బుకింగ్ పాయింట్ దగ్గర కూడా బ్యానర్లు పెట్టి ప్రచారం కల్పించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా ప్రజలందరికీ ఈ విషయాన్ని ముందుగా స్టాక్ పాయింట్ల దగ్గర కాకుండా బుకింగ్ పాయింట్లు వేరేగా పెట్టామనే విషయము, అక్కడికే వెళ్ళి బుకింగ్ చేసుకోవాలి, టైం స్లాటింగ్ ఇచ్చిన దాని ప్రకారమే స్టాక్ పాయింట్కి వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారం వెళ్ళటానికి వీలు అవ్వదనే విషయము ప్రజలకి, అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల విషయము కూడా మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఈరోజు మీటింగ్ పిలవటం జరిగిందండి. ఈ విషయాలన్నీ కూడా మీకు నోట్ కూడా మీకు షేర్ చేయటం జరుగుతుంది. సో any more remarks or observations on this, you may please tell us. హనుమంచుపల్లి జగ్గేపేటలో ఉండేది ఏదైతే ఉందో దట్ ఈస్ ది వల్నరబుల్ పాయింట్ ఒక రకంగా చూడాలంటే, బికాజ్ వెరీ క్లోజ్ టు తెలంగాణ. సో ఇనిషియలీ మనం కంట్రోల్ వచ్చే లోపల ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. సో నౌ పోలీస్ హ్యావ్ టేకన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఈ మధ్యలోనే 23 ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేశారు. So it is a lot more regulated, lot more controlled than what it was initially now. We'll continue to keep a watch. Ippudu kuda it is possible because it is more closer to Telangana than us. So a leakage possibility undi kabatti ippudu akkade ekkuva manaki focus undabotundandi. Mari kotta policy vacheti temporary ఏర్పాట్లు అనేవి మారుస్తారా లేకపోతే ఇవే ఉంటాయా? That is for the government to tell us అండి. మాకు చెప్పిన దాని ప్రకారం అరౌండ్ 10th or 11th of September పాలసీ విల్ కమ్. అంటే అప్పుడు కొత్త వెబ్సైట్, బుకింగ్ కూడా ఎక్కడి నుంచైనా వెబ్సైట్, వెహికల్ కూడా ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునేటట్టు సీఎం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, యూబరైజేషన్ ఆఫ్ వెహికల్స్ అని, ఎనీవేర్ బుకింగ్ అని అట్లా. సో మేబీ అట్లాంటి మార్పులతో ఇంకా మెరుగైన వ్యవస్థ రావచ్చండి. ఎనీథింగ్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరేమైనా చెప్తారా డీసీపీ గారు? ఒక నిమిషం. డీసీపీ గారు నమస్కారం. నేను డీసీపీ రూరల్గా లేటెస్ట్గా 3 days క్రితం జాయిన్ అవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మొత్తం వివరంగా ఈ న్యూ శాండ్ పాలసీ గురించి, ఇంటరిమ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎంత ట్రాన్స్పరెన్సీగా అన్నీ చేస్తామో వెబ్సైట్లో పెట్టడం, మీ ద్వారా ప్రచారం కలిగించడం, ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరి అందరూ పాటించేలాగా పబ్లిక్, కన్జ్యూమర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ముఖ్యంగా అన్రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ ఇట్లాంటివి స్లాట్లు లేని టైంలో, స్లాట్ అయిపోయిన టైంలో రావడం కానీ ఇలాంటివి చేయకుండా మాకు కోఆపరేట్ చేయాలి. బుకింగ్ సెంటర్ని, స్టాక్ పాయింట్ని వేరు చేయడం జరిగింది కాబట్టి కంజెషన్ వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే అక్కడ వీలైనంత వరకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి స్మూత్గా రన్ అయ్యేటట్టుగా
పబ్లిక్కి కన్వీనియన్స్ కోసమే మేము ఏది చేసినా కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసమే. అట్లాగే హోర్డింగు, తర్వాత బ్లాక్ మార్కెటింగు, అదర్ స్టేట్స్కి తీసుకెళ్ళడాలు, ఇవన్నీ కూడా వైలేటర్స్ మీద యాజ్ పర్ లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో కూడా మేము ఆల్రెడీ 22 కేసులు నమోదు చేయడం జరిగింది. 28 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నూతన పాలసీకి అనుగుణంగా మా పోలీస్ తరఫున కూడా ఇంకా అదనంగా చెక్ పోస్టులని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మా యొక్క విజిలెన్స్ని పెంచడం ఇలాంటివి జరుగుతాయి. అందరూ కోఆపరేట్ చేయాలని కలెక్టర్ గారి తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.